రాజేంద్ర గారు ఇటండి ఇటండి. అంటే మన చావా తెలుగులో రావడానికి నాకన్నా కూడా మెయిన్ వీళ్ళిద్దరేనండి. ఎందుకంటే ఈ సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తే బాగుంటుంది అని కోరుకున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరే. అండ్ ఎప్పుడైతే మేము థర్డ్ వీక్ ఈ సినిమాని చేయలేము, ఫోర్త్ వీక్లోకి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు యాక్చువల్లీ అయితే నేను జడిసాను నిజంగా. అంటే దాని మీద చాలా ఖర్చు అవుతుంది, ఇంత పెట్టుబడి పెడతాము, ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చాలా అంటే ఎలా ఉంటుంది ఏంటి, రేపు పొద్దున గమ్మున ఇంత పెద్ద ఇంత మంచి సినిమా గమ్మున వచ్చి ఇక్కడ ఏదైనా ఓపెనింగ్ ఏదైనా ఫెయిల్ అవుతే కనుక అది హిస్టరీలోనే మళ్ళీ మాకు ఒక బ్లాక్ మార్క్ ఉండిపోతుంది. ఇదంతా చాలా జడిసాను. మా రాజేంద్ర గారు సార్, మీరేం ఆలోచించకండి, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఆల్సో. మనం ఫోర్త్ వీక్లో ఇది రిలీజ్ చేద్దాం పర్వాలేదని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి అయితే రాజేంద్ర గారు. అండ్ సాయి గారు, జస్ట్ ఐ హ్యావ్ 4 days ఫర్ ద డబ్బింగ్. హార్డ్లీ 4 days వీ హ్యావ్ ద, మాకు మొత్తం కలిపితే 4 days ఉన్నది మొత్తం మాకు డబ్బింగ్ అంతా కూడా. దిస్ ఎంటైర్ టీమ్ ఈరోజు ఎందుకు రమ్మన్నానంటే అందరినీ, ఈ సినిమా 4 రోజుల్లో డబ్ చేసుకుని సెన్సార్ చేసుకుని ఈరోజు థియేటర్లో ఎక్కడ ఎవ్రీ స్క్రీన్ ఆన్ టైంకి ప్లే అవ్వగలిగిందంటే వీళ్ళ ఇక్కడున్న టీం అంతా కూడా వాళ్ళు ఆ 5 days నిద్రలో లేకుండా ఎక్కడ కూడా తిండి అనేది లేకుండా కష్టపడ్డారు అందరూ. అంటే మీరు నమ్మరు, మార్నింగ్ మన సినిమా 7th రిలీజ్ అయితే సెవెంత్ మార్నింగ్ 6 o'clock వరకు కూడా పనిచేశారు. నిజంగా వీళ్ళందరూ కూడా లేకపోతే అసలు ఈ సినిమా తెలుగులోకి వచ్చేదే కాదు. నేను జస్ట్ నుంచి చూశానంతే ఈ సినిమాకి. ఎవ్రీథింగ్ వాళ్ళే చేశారు. అండ్ ఈ సినిమా నేను డబ్బింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను బిగ్గెస్ట్ ఛాలెంజ్ సామ్రాట్ని అడిగింది ఒకటి ఏంటంటే, ఎండింగ్లో నా జుగల్బందీ అది వస్తేనే ఈ సినిమా డబ్ చేద్దాము, లేదంటే వద్దు అని చెప్పాను. తను చాలా కాన్ఫిడెంట్గా తీసుకుని, మీకు ఎందుకు సార్ నాకు అది వదిలేసాను అన్నాడు. నిన్న థియేటర్లో చూస్తుంటే నిజంగా అనిపించింది నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి చూస్తుంటే. ఎంత బాగా చేశారు మన ఈ టీం అంతా కలిపి, అది నిజంగానే. అంటే ఈ సినిమాకి ఈరోజు అందరూ చెప్తున్నట్టు డబ్బింగ్ చాలా బాగుంది, డైలాగులు చాలా బాగుంది అంటే మాత్రం దట్ క్రెడిట్ గోస్ టు దిస్ ఎంటైర్ టీమ్. మేము జస్ట్ వాళ్ళకి పెట్టుబడులు పెట్టాము, మేము అక్కడ నుంచున్నాము, చూసాము. మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ స్మూత్గా వెళ్తానికి చూసాము తప్పితే, ఈ సినిమాని చావా అనే సినిమా ఈరోజు తెలుగులో వచ్చి ఇంత ప్రశంస తీసుకొస్తుందంటే ఈ టీం లేకపోతే ఆ సినిమా మాత్రం వచ్చేదే కాదు. ఈవెన్ నేను కూడా అంత ధైర్యం చేసేవాడిని కాదు 4 daysలో ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడానికి. థ్యాంక్ యూ. ఈరోజు మీరు అందరూ కూడా మేము మ్యాడాక్ కానీ గీతార్సన్ కానీ ప్రౌడ్గా ఫీల్ అవడానికి చేసిందైతే మాత్రం మీరందరూ. వితౌట్ యూ గైస్ ఐఎమ్ 100% షూర్ మేము ఇదైతే డెలివరీ చేయగలిగే వాళ్ళం కాదు. రైట్. And group picture for media.